80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్న సోనియా గాంధీ గారు వందే మాతరాన్ని మధ్యంతరంగా ఆపేసే ప్రయత్నం చేశారని ఒక ఆరోపణ నడుస్తూ ఉంది కదా. దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీజేఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ గారు ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. నమస్తేనా. అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో మీరు ఎంతైతే ఇప్పుడు దీని పైన స్పందిస్తూ ఉన్నారో కాంగ్రెస్ కూడా ఏమంటుందంటే నిన్న నరేంద్ర మోదీ గారు దిమాగి నక్సల్స్ అన్న ఒక పదాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాళ ఈ సోనియా గాంధీ యొక్క అంశాన్ని ముందటేసుకొని డైవర్షన్ చేస్తూ ఉన్నారు అనేది నడుస్తుంది. దిమాగి కాదు, కాంగ్రెస్ అంటే దేర్ దిమాగ్ పార్టీ. దిమాగ్ లేదు కాంగ్రెస్కు. దేర్ దిమాగ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అరే వందే మాతరం అనేది మా ఇంటి కాదు, మీ ఇంటి కాదు. వందే మాతరం అనేది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి వరం ఇది. మేము మా భారత్ మాతాకి జై, వందే మాతరం అనేది ఈ యొక్క దేశం యొక్క సంస్కృతి యొక్క పరంపర ఇది. అంతేగాని భారతీయ జనతా పార్టీకి జై చెప్తలే. మేము కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం ఉండాలి. ఒక నేషనల్ ప్రెసిడెంటు, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ అనే ఇటలీకి బొమ్మ. ఆ ఇటలీ బొమ్మకు ఏం తెలుసు? ఈ దేశం అన్నా, ఈ దేశ సంస్కృతి అన్నా, ఈ దేశం చరిత్ర వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు ఈ స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన వారసత్వం వాళ్ళది, ఈ దేశాన్ని తెచ్చిన ఘనత వాళ్ళది, వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఎట్లయితారు అనేది వాళ్ళ వాదన. అరే ఈ దేశంలో పుట్టినటువంటి దేశం భక్తులు రేడా. దేశం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని నట్టేట దోచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే మోసం, అవినీతి, కేరా బడ్రస్. నేను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా. 60 సంవత్సరాలు దేశానికి సేవ చేసినాం. మా తాతలుండే, మా ముత్తాతలుండే కదా. అదే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ, నీ తాతలు ముత్తాతలు చేసినుంటే మరి నువ్వు ఇదే విధంగా వివరిస్తావా? భారత రాజ్యాంగం ఎవరు ప్రసాదించారు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రసాదించరు. మరి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని నువ్వు అవమానిస్తున్నావు కదా, మా సంస్కృతిని అవమానిస్తున్నావు కదా. ఇది మమ్మల్నిగా అవమానించదు. ఈ దేశంలో 140 కోట్ల యొక్క ప్రజలను అవమానించు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భం వేరు. అంటే ఏదో చేరుదిమ్మన్న సందర్భాన్ని పట్టుకొని మీరు వందే మాతరాన్ని మధ్యంతరంగా ఆపేసిందనే ఒక పిఆర్ స్టంట్ చేస్తూ ఉంది బీజేవైఎం అనే ఒక చర్చ నడుస్తుంది. అన్న, జాతీయ గీతం పాడేటప్పుడు మనం చేరి మధ్యలో కుర్చీ, టేబుల్, ఫ్యాన్ అయ్యి, ఫ్యాన్ మంచిగా ఉందా, నీళ్ళు వస్తున్నాయి, అగ్గివని అడుగు చెప్తాడా? వందే మాత్రమే జాతీయ గీతం పాడేటప్పుడు ఎవడైనా సరే, అది ప్రైమ్ మినిస్టర్ నుంచి రాష్ట్రపతి నుంచి ఎవరున్నా, ఎంత పెద్ద అర్హతలో ఉన్నా అందరు కూడా లేచి నిలబడాల్సిందే. ఆ జాతీయ గీతం పాడేటప్పుడు, వందే మాత్రం గేయం పాడేటప్పుడు ఎవరు కూడా మధ్యలో మాట్లాడొద్దు, అటు ఇటు పనులు చేయొద్దు. ఇది భారత రాజ్యాంగం చెప్పింది కదా. చేరికి మీద ఎందుకు కూర్చొని మాట్లాడతారు? చేరు మీద కూర్చొని వాడతారా వందే మాత్రం? జాతీయ గీతం వాడతారా చేరు మీద కూర్చొని? సిగ్గుశరం ఉండాలి. అసలు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తే ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. గిది ఆ వివరణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. అరే కాంగ్రెస్ పార్టీ లాగా దేశం మీద చూసి అసహించుకుని కాంగ్రెస్ పార్టీ గిది వివరణ కాదు ఇచ్చేది మీరు. అరే గిది ఆ వివరణ ఇచ్చేది. కాంగ్రెస్ అంటేనే మోసం. అంటే మీ డిమాండ్స్ ఏంది? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీని నుంచి? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వెంటనే 140 కోట్ల యొక్క దేశ ప్రజలకు మాఫీ చెప్పాలి. వారి నుంచి క్షమాపణ అడగాలి. మేము తప్పు చేసినామని క్షమాపణ అడిగితే మేము పిలుస్తాం. అంటే ఇప్పుడు మీ మీద ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్రనేత అయిన దళిత నాయకుడైన ఖర్గే గారు సభ నిర్వహిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పసుపు నీళ్ళు జల్లిన బీజేవైఎం నాయకులు కూడా వందే మాతరం గురించి మాట్లాడతారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. పసుపు నీళ్ళు ఎవరు తెలియదు మాకు తెలియదు. కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ కంటేనే అటర్ ఫ్లాప్ షో. కాంగ్రెస్ అంటేనే అది. కాంగ్రెస్ ఏదైనా ఏమి క్రియేట్ చేస్తుంది. మేము మా గురించి ఆడుతలేం కదా. దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం మేము ఆడుతూ ఉన్నాం, దాని మీద మనం కుట్టాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ అనేది మేము వందే మాత్రం పాడాల్సిందే అంటున్నాం కదా. నేను చెప్తలేం కదా. పార్లమెంట్ చేసింది కదా చట్టం. ఇది మన భారత రాజ్యాంగం ఇచ్చింది మనకు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇచ్చింది మన రాజ్యాంగం. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం మేము. అంటే నిన్న ఏదైతే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యంతరంగానే సోనియా గాంధీ ఆ యొక్క వందే మాతరాన్ని ఆపేసే ప్రయత్నం చేసిందనే ఒక ఆరోపణ కూడా జరిగింది కదా. మరి నిజంగా అది ఆరోపణనా, లేకపోతే మరి నిజంగా బీజేపీ వాళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? దాని వెనుకున్న నిజానిజాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బీజేపీ స్టేట్ సెక్రటరీ ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి శివన్న, అసలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఖర్గే గారికి ఒక చేయమని అడిగిన సందర్భాన్ని మీరు మిస్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో కావాలనే కాంగ్రెస్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశం మీద అయినా సరే, దేశభక్తి మీద అయినా సరే, దేశ సంస్కృతి మీద అయినా సరే ఎలాంటి వారికి మర్యాద లేదు. ఎందుకంటే కేవలం ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ వందే మాత్ర గేయాన్ని వాడుతుంటే వారు వందే మాత్ర గేయాన్ని అవమానపరుస్తూ కుర్చీ వేసుకోవాలనుకుంటే ఫస్టే కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు. కానీ వందే మాత్రం సాంగ్ అవుతుంది అక్కడ, వందే మాత్రం గేయాన్ని పాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ వందే మాత్ర గేయాన్ని అవమానపరుస్తూ
సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారని చెప్తారు చెప్పగా వాళ్ళు చేసినటువంటి దాన్నే ఈరోజు యావత్ భారతదేశం చూసింది. వారికి ఎంత గౌరవం ఉన్నది అనేది భారతదేశం చూసింది, భారతదేశ ప్రజలు చూసారు. ఇవాళ ఏ సమస్య పైన సరే ఇవాళ భారతదేశంలో ఇవాళ దేశ రాజ్యాంగం పట్ల అయినా సరే, దేశ సంస్కృతి పట్ల అయినా అని వారికి మర్యాద లేదు. కావాలని ఈరోజు వందే మాతర గేయాన్ని అవమానపరిచి ఇవాళ కేవలం నాటకాలు ఆడుతున్నారు. ఇటాలీకి చెందినటువంటి సోనియా గాంధీకి మన దేశ సంస్కృతి పట్ల, దేశ గేయం పట్ల ఎలాంటి మర్యాద లేదని చెప్పేసి తెలియజేస్తారు. మీరేమో ఇటలీ అంటున్నారు, కానీ ఈ దేశ స్వతంత్ర సమర యోధులం, మేము వారి కుటుంబానికి చెందిన వాళ్ళం, ఈ దేశాన్ని బాగు చేసుకుని నిరంతరం పరితపించిన వాళ్ళం, మేమెందుకు వందే మాతరాన్ని అవమానిస్తామని వాళ్ళు అంటున్నారు. మీరు ఇవాళ దేశంలో స్వతంత్రం తెచ్చినామని చెప్తారు కదా, మళ్ళీ వందే మాతర గేయాన్ని ఎందుకు అవమానపరిచారు? మళ్ళీ వందే మాత్రం గేయం అవుతుందని చెప్పి వాళ్ళకి తెలియదా? వందే మాత్రం గేయం పాడుతున్నారు, ఇప్పుడు చెవులు వినబడతలేవా? చెవులు వినబడకుండా వందే మాత్రం గేయాన్ని అవమానపరుస్తున్నారు. ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నారు? కేవలం కుట్రపూరితంగా ఈరోజు దేశ ప్రజలకు ఈ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పాలి. ఈరోజు దేశంలో స్వతంత్రం తెచ్చినామని చెప్తున్నారు కదా, స్వతంత్రం తెచ్చినప్పుడు ఈ ఇటలీ బొమ్మకు దేశంకి ఏం సంబంధం? ఇవాళ దేశానికి సంబంధించిన ఇటాలీ బొమ్మకు దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఇటాలీ బొమ్మ ఉన్నదా? అంటే ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు అంటున్నారు కదా, వాళ్ళనే విషయం ఏంటంటే, అంటే ఈ దేశంలోని అంటే కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుడైన ఒక దళిత నాయకుడైన ఖర్గే గారు ఒక సభ నిర్వహిస్తే అక్కడ పసుపు నీళ్లు జల్లిన మీరే ఈ దేశం గురించి మాట్లాడతారా అని చెప్పేసి మీ మీద వాళ్ళు కూడా ఆరోపణ చేస్తాం. ఇవాళ పసుపు నీళ్లు జల్లినము అని అంటే పసుపు నీళ్లు జల్లింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎవరో అక్కడ పసుపు నీళ్లు జల్లితే అక్కడ ఎంక్వైరీ నడుస్తుంది, వారిపైన చర్యలు తీసుకుంటారు. దళితులకు ఈరోజు పెద్దపీట వేస్తుందంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈరోజు దళితుని రాష్ట్రపతి చేసిందంటే భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీ. మీరు ఇలా దళితులను అవమానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దళితులకు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దళితులకు అనుకూలంగా ఉంటుంది. బీజేపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, నిజంగా అంటే చెప్పండి ఝాన్సీ, వాస్తవంగా అక్కడ నిజంగా వందే మాతరాన్ని ఆపే ప్రయత్నమే చేసినారా, లేకపోతే మీరు సోషల్ మీడియా వేదికగా దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారా? అన్న, జాతీయ గేయాన్ని అవమానించిరు అని లేనిది సృష్టించే అంత మూర్ఖత్వ వైఖరి బీజేపీ పార్టీది కాదు. ఎందుకంటే మేము గౌరవించాలనే అనునిత్యం మేము ఏం చేసినా కూడా ముందు భారత్ మాతకి జై అనడం కావచ్చు, జాతీయ గీతాన్ని గౌరవించేటటువంటి పరంపర మా పార్టీలో ఎన్నేళ్ళ నుంచో కొనసాగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మాకు ఏం దొరకనట్టు ఒకవేళ ఏదైనా యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా తప్పులుంటే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం తప్ప ఈ వేదికగా చేసుకొని వాళ్ళ మీద ఏదో చిల్లర రాజకీయాలు చేసే మనస్తత్వము మాది కాదు. అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుందన్న, మీడియా ముఖంగానే కదా బయటకు వచ్చినాయి సమాచారం. ఏదో బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ సెల్ ఫోన్లు పెట్టో, కెమెరాలు పెట్టో వీడియోలు తీయలేదు కదా. మీడియా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగినటువంటి సంఘటన బయటికి వచ్చింది. ఈరోజు దేశమంతా చూస్తుంది. ఆరోపణ ఎట్లయితుందన్న? మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి తిరిగి మీరు ఏదో సమర్థించుకోవాలని చూస్తే తప్పు ఒప్పైపోదు కదా. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే, మేము అడిగింది చైరు, ఆ చైర్ అడిగిన సందర్భాన్ని పట్టుకొచ్చి మొత్తం వందే మాతరాన్నే ఆపుతున్నామనే ప్రచారం బీజేపీ చేస్తుంది అనేది వాళ్ళ వాదన. వందే మాతర గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు చైర్ అడిగి చైర్లో కూర్చుంటారా అన్న? ఇది ఒక్కటి చెప్పండి. చైర్ ఏ సందర్భంలో అడుగుతారు? సాధారణంగా ఒకవేళ జాతీయ జెండా ఎగిరేసిన తర్వాత, జాతీయ గేయం పాడిన తర్వాత కూర్చోవడానికి మీరు చైర్ అడిగినారంటే మేము ఒప్పుకుంటాం. జాతీయ గేయం అక్కడ ఆలపిస్తుంటే మీరు చైర్ ఎట్లా అడుగుతారు? ఒక్కరు కాదు, అక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక్కరు చేసినంటే పొరపాట్లనో లేకపోతే అనుకోకుండా ఏదైనా జరిగిన సంఘటన అనుకోవచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా పార్టీలో అధిష్టానంలో ఉన్నటువంటి అత్యున్నతమైన నాయకులు. మీరు ఈ దేశానికి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఈరోజు పూర్తి వందే మాత్రం పాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదు. కాబట్టి అక్కడ బాస్ వాళ్ళే, కాబట్టి వాళ్ళు అక్కడ ఏది ఫాలో అయితే కింది వరకు కాంగ్రెస్ వాళ్ళు గదే ఫాలో అవుతారు. కాబట్టి ఈ వేదికగా వాళ్ళు ఆ మెసేజ్ ఇచ్చిండ్రు. ఇది వాళ్ళకు పూర్తి వందే మాత్రం పాడే ఇష్టము ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? అంటే స్వతంత్ర సమరయోధులు వాళ్ళు, స్వతంత్ర సమరయోధుల యొక్క వారసులు వాళ్ళు, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తా ఉంటారు కదా.
మీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు. ఎంతో మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు ఈ రోజు తూటాలకు గుండెలు ఎదురు పెట్టి మరి ప్రాణాలు అర్పిస్తే మనం ఈ రోజు జెండా పండుగ జరుపుకుంటున్నామన్నా. ఈరోజు జాతీయ జెండా పండుగ ఎంత ఘనంగా చేసుకుంటామంటే మీరు చూడొచ్చు సోషల్ మీడియా వేదికగా పంట పొలాల్లో నాట్లేసే అమ్మల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పూరి గుడిసె పైన కూడా ఇవాళ జెండా ఎగిరేసుకొని పండుగ చేస్తున్నారు. ఈరోజు ఇంతమంది త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిందంట అని చెప్పి ఇంతమంది జెండా పండుగ చేసుకుంటే మీ మూర్ఖత్వం ఏంది అసలు? మీరు ఈ దేశ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు గత కొన్నేళ్లుగా ఇంత చేసిన మీరు ఈ సమాజం మొత్తం మీ వైపు చూస్తుంది. ఎందుకంటే మీరు చేసే ఏదైనా కూడా సమాజం పైన ప్రభావితం ఉంటుంది. ఈ విధంగా మీరు ఆ వేదికగా ఈ విధంగా జెండాను అవమానించినట్టే కదా. మీరు ఈ దేశ ప్రజలే కాదు. ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే మీరు ఈ దేశంలో ఉట్టలేదు, ఈ దేశ ప్రజలు కాదు. మీరు రాజకీయ స్వార్థం కోసం ఏడన ఉట్టి ఇడుకొచ్చి ఈరోజు దేశం మీద పెత్తనం చెలాయించాలని చూసిర్రు. కాబట్టి మీ యొక్క ఉసుగులు అన్నీ కూడా ఈ దేశ ప్రజలు గ్రహించారు కాబట్టి ఇలా మీరు కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో లేరు. అది గమనించాలి. ఒక ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. అయితే మొన్న ఏదైతే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి నరేంద్ర మోదీ గారు ఒక కామెంట్ చేసిండు, దిమాగీ నక్సల్స్ అని. అంటే మీలాంటి యువతులను మాలాంటి యువకులను పట్టుకొని దిమాగీ నక్సల్స్ అని సంబోధించరు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ బీజేవైఎం నాయకులందరూ కూడా ఈ సోనియా గాంధీ యొక్క అంశాన్ని ముందటేసుకుందనే ప్రచారం నడుస్తుంది. అన్న ఏదైనా ఉంటే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మా బీజేపీ నాయకులు కావచ్చు, పెద్దలు ఎవరైనా సరే ఒక కామెంట్ కానీ ఇంకేదైనా చేసినప్పుడు యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రశ్నించవచ్చు, దాన్ని ఖండించవచ్చు. దాన్ని ఏదో కప్పిపుచ్చడానికి మేము ఇది చేస్తున్నాం అనడం మూర్ఖత్వం. అక్కడ జాతీయ గేయం మీరు అవమానించారు, మీడియా ముఖంగా అవమానించారు, దేశ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఎట్లా మాట్లాడతారు? మేము లేనిది క్రియేట్ చేయలే, ఉన్నదాన్ని ప్రశ్నిస్తున్నాం.